అక్క ఆ మిక్చర్ కూడా పడేయండి. రాజేష్ ఇదేమన్నా బయట పడేయాలా? ఇంకా కొన్ని రోజులు ఆగుతుందిరా ఇది. ఎక్కడికి తీసుకెళ్ళి అమ్ముతారు? ఇంకా కొత్త కంపెనీ పేరు రిజిస్టర్ చేసి దానికి లైసెన్స్ రావడానికి టైం పడుతుంది. కనీసం వాడి దగ్గర ఉన్న పందులన్నా తింటాయి. బయట పడేసి వద్దనుకుంటారా? పడండి అక్క. వద్దొద్దు, మందుకు సైడ్ డిష్ పడేయండి. వద్దే పోయొద్దే. మందు గురించి మాట్లాడుతుంది, నీకేం తెలుసే. రాజేష్, కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి వస్తుంది. ఏం కావాలి? మళ్ళీ ఏదైనా కంప్లైంట్ ఇవ్వడం కోసం వచ్చావా? అది మా వైపు జరిగిన మిస్టేకే, క్షమించండి. అనయ్య క్షమించాలట. తన జీవితం మీదే దెబ్బ కొట్టింది, క్షమాపణ అర్థం కూర్చుంది. మంచి కామెడీ. రాజేష్, నేను వెళ్ళొస్తాను. మాకని వచ్చి చేరతాను చూడు. నేను చెప్తున్నాను కదా బై మిస్టేక్ జరిగిందని. మిస్టేక్ ఏంటి? ఇలా చూడు, ఒకరి జీవితం పాడు చేయడం చాలా సులభం, దాన్ని దక్కించుకోవడం చాలా కష్టం. ఏంటండి మీరు? తెలియకుండా చేసిన తప్పుకి నేను క్షమాపణ అడిగేశాను. ఏం చేయమంటారు మీరు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. చెప్తున్నాను కదా, వెళ్ళు. రే రాజేష్, ఆ అమ్మాయి ఎంత మర్యాదగా నీ దగ్గర వచ్చి క్షమాపణ అడగడానికి వచ్చింది. ఆ అమ్మాయిని వెళ్ళి నువ్వు అవమానం చేస్తున్నావు. నీకు న్యాయంగా ఉందా ఇది? అక్క, మీరు నా వైపా తన వైపా? నేను న్యాయం పక్క ఉన్నాను. వచ్చాడేంటి? అయ్యయ్యో, ఇదొకటి. ఏమైంది ఇలా చేస్తున్నాడు? ప్లీజ్ నన్ను ఇబ్బందులు ఇరికించకండి. ఇప్పుడు చూపిస్తా నా సత్తా ఏంటో. రాజేష్, ఏడు రాజేష్ ఏడి? రాజేష్ ఇప్పుడే. రాజేష్ ని నేను ఉదయం నుంచి ఎక్కడ చూడలేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు వీడు? ఆనందా ఏంటి అక్కడున్నాడు. ఎవరు? రాజేష్. రాజేషా? అక్కడ దాక్కున్నాడు. వెళ్ళి ఇక్కడి నుంచి. వడ్డీకి డబ్బు తీసుకుంటే దాన్ని సరైన సమయానికి ఇవ్వాలి. ఆ పని నువ్వు కూడా చేయాలి. నేను రేపిస్తానులే. ఎన్ని రేపులు? ఒక రోజు తర్వాత ఇంకో రోజు వస్తుందిగా. త్వరగా ఏదో ఒక అమ్మాయిని కనిపెట్టు. ఆనందన్నయ్య, నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఎక్కడరా? రేపిచ్చేస్తాను. నువ్వు రేపు అని చెప్పి వారం గడిచిపోయిందిరా. నన్ను కూడా ఇక్కడే కాపురం పెట్టమంటావా? వద్దులేండి, రేపు ఖచ్చితంగా ఇస్తాను. ఇలా చూడు రాజేష్, పరిగెత్తొద్దు, నేను చెప్పేది విను. రాజేష్ ఆగ్రా రే, నా డబ్బులు ఇచ్చేసాను రే, పరిగెత్తొద్దు రే. అన్నా, మీరు లోతులోకి వెళ్ళి పెద్ద చేపలు పట్టుకుంటారు కదా? పట్టుకోలేదని చెప్పొద్దు, పొడిచి తీస్తాను. నేను చెప్పలా, ప్రతిభన్నాయన ఇంత లావుగా ఇంత పొడుగ్గా ఉంది. ఏది బొమ్మిడా? అవునరా, నేను వల వేశానంటే దానికి తెలిసిపోతుంది. చాలా వేగంతో అంత దూరం వెళ్ళిపోతుంది. అది వెళ్ళనీకన్నా చేస్తే ఒక పొడుపు పొడిస్తే చాలు. ఎక్కడ పొడుస్తారు? ఆ మెడ గొంతు దగ్గర ఇటు పక్క ఉంటుంది. ఆహా, ఇంతసేపు ఏమైనా ఎగతాళి చేశారా? ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు. రాజేషనా, డబ్బు రెడీ చేసావా? ఎలా వదిలి పెడతా అన్న? ఓరి దేవుడా, రే వచ్చిన చేస్తాను. ఇదిగో తీసుకోండి. వచ్చేనా ఫీజు కట్టాలనా? కొత్త బైకా? ఈ రోజే డెలివరీ తీసుకున్నాను. బాగుంది. ఫినాన్సా? జీతంలో చూసుకుంటాను. ఈ ఫుడ్ డెలివరీ బిజినెస్ బాగానే నడుస్తుంది కదా? ఎందుకు ఉండదన్నా? ఎంతమంది ఉన్నారు? రోజుకి 5 గంటలు పని చేస్తున్నా 2000 వస్తాయి. కానీ నాకు బైక్ నడపడం రాదు. దానికి ఉందనా, డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకోండి. దట్స్ సార్. అయితే దానికి బైక్ కావాలి కదా? దానికే ఉంది, నా పాత బైక్ ఉంది, తీసుకోండి. సరే, అయితే ట్రై చేస్తాలే. అలా అయితే నేను బయలుదేరుతాను. బయలుదేరు. ఏంట్రా ఇదే ఉంది, బాకీ ఎక్కడా? అనయ్య, రేపని చెప్పాను కానీ ఈరోజు ఇచ్చేసాను కదా. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. బాకీ ఇచ్చేస్తాను. ఇవ్వాలి. ఇస్తాను. ఒక పని అయిపోయింది. ఏ మనిషిరా వీడు, సైకిల్ తోసరమంటావా? వద్దు, జోమన్ తక్కువ ధర చెప్పి వీసా రెడీ చేయమంటావా? ముందు గల్ఫ్కి వెళ్ళే పని చూడు. అక్కడికి వెళ్ళి ఒక మంచి పని దొరికితే చాలు, బాగా డబ్బు సంపాదించవచ్చు. అప్పుడు ఇక్కడున్న అప్పంతా తీర్చేసి మిగతా డబ్బుతో ఊర్లో వచ్చి దిగు.
ఆ తర్వాత మనం ఇక్కడ మంచి బిజినెస్ మొదలు పెడతాం. గల్ఫ్కి వెళ్ళి కష్టపడి పని చేయాలా? నేనా? అరే ఏంటనయ్యా మీరు, చిన్న కంపెనీ అయినా దానికి ఓనర్ నేనే, ఆ విషయం మర్చిపోకండి. పైగా బిజినెస్ అంటే అందులో సమస్యలు ఉంటాయి. ఇలాంటి కష్టాలన్నీ భరించి దాన్ని ఎదిరించినప్పుడే ఏదో ఒక రోజు గెలవచ్చు. ఆ రోజు తప్పకుండా వస్తుంది. మీరే కావాలంటే చూడండి. చిల్లర వ్యాపారానికి మురుకులు అమ్మేసి గెలిచేస్తావా? రా రాజేష్, చూడు డబ్బులు గిబ్బులు ఏం అడుగుదు, నా దగ్గర 10 పైసలు లేదు. అరే దానికోసం రాలేదు, మరి? డ్రైవింగ్ కోసం వచ్చాను. ఏంటి కారా? కాదు, బైక్. బైకా? రా నేను నేర్పిస్తాను. నేను ఈ ఫుడ్ డెలివరీ కోసం ప్లాన్ చేస్తున్నాను. ఓహో అందుకోసమా? నువ్వు లైసెన్స్ అప్లై చేస్తే రెండిట్లు కలిపి చేయి, అప్పుడే సరిగ్గా వస్తుంది, డబ్బులు సేవ్ చేయొచ్చు. వదిలేండి, ప్రస్తుతానికి 2 వీలర్ చాలు. సరే. ఇంతకీ ఇక్కడ టీచర్ ఎవరు? అదిగో అక్కడున్నారు. ఆ. అయ్యయ్యో, ఆపండి ఆపండి. చూసేకండి, చిన్నగా ఉంది. అది స్ట్రైట్ గా వెళ్ళండి. హలో, ఏంటి? నన్ను గ్రౌండ్కి వెళ్ళమన్నారు. ఓ, మాస్టర్ చెప్పిన కొత్త స్టూడెంట్ మీరేనా? సరిగ్గా డ్రైవ్ చేయండి. ఛే, హలో, బండితోనే తెలుసు కదా. తెలిస్తే ఇక్కడికి ఎందుకు రావాలి? స్ట్రైట్ గా స్ట్రైట్ గా. ఏంటి ఈత కొడుతుంది? 4 వీలర్కి ఎవరంతా వచ్చారు, అక్కడికి వెళ్ళండి. మరి నేను? మీరు ఇక్కడే ఆగండి. క్లచ్ ఆఫ్ చేయండి. దిగండి. ఇది క్లచ్, గేర్, యాక్సిలరేటర్. ఇక్కడ బ్రేక్ ఉంది. ఇవన్నీ నాకు తెలుసులే. తెలిసినా నేను చెప్పాలి, అదే నా పని. ఓ, పట్టుకోండి. తప్పుకో. ఏం చేస్తున్నారు? నడిపించడానికి. ముందు తోసుకుని నడవండి. నాకు బ్యాలెన్స్ చేయడం వచ్చు. నేనే ఇక్కడ టీచర్ని, నేను చెప్పింది చెయ్యండి. వెళ్ళండి. పట్టుకోండి, తొయ్యండి. ఒకనేనా? వెళ్ళండి. బాగా తొయ్యండి. బాగా తోసుకుని వెళ్ళండి. నవ్వు ఆపలేకపోతున్నాను. తన మొహాన్ని మీరు చూసుండాలి. నాకన్నా మీరు ఎక్కువ నవ్వుండేవాళ్ళు. ప్రెసిడెంట్ పోస్ట్కి ఓడిపోయినట్టున్నారు. ఏంటి మీరు నవ్వడం లేదు? నువ్వు చెప్పేది వింటుంటే కామెడీగా అనిపించట్లేదు. తప్పు మనం చేస్తే శిక్ష వాడికెందుకు? ఈ విషయంలో నువ్వు అతన్ని విరోధిలా అనుకోకు, సాయం చేయవే.